గమనించాలి. ఈరోజు పాలమూరు నిజంగా సస్యశ్యామలం కావాలంటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంటే ఇమ్మీడియట్ గా పాలమూరు రంగారెడ్డి పాత డిపిఆర్ ని కావలిస్తే కొత్తగా ఇంకా రివైజ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలకు 7 నియోజకవర్గాల అన్ని ప్రాంతాలకు సాగునీటి అందించేటటువంటి విధంగా ఆ ప్రాజెక్టును రూపొందించి దాన్ని టేకప్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. కొడంగల్ నారాయణపేట కాదు 7 నియోజకవర్గాలకు కూడా పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రాజెక్టు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి అన్నారు, ఇది పాలమూరు రంగారెడ్డి పాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డిలో లేనేలేదు. ఇప్పుడు అది అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అటు నల్గొండకు పోతుంది. దానికి నాగర్ కర్నూలు నల్గొండ అని పేరు పెట్టుకోవాలి. నాగర్ కర్నూలు నల్గొండ ప్రాజెక్టు అని పేరు పెట్టండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఇట్లనే ఉంచి దీన్ని యాజ్ గా ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చిందో, ఏ విధమైనటువంటి డిపిఆర్ చేసిందో దాన్ని మళ్లీ కొత్తగా దాన్ని మొత్తం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని ఆ డిపిఆర్ తయారు చేయించి ఆ ప్రాజెక్టుని వెంబడే టేకప్ చేయాలని చెప్పి పదే నేను ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. పాలమూరు జిల్లాకు మీరు కూడా ముఖ్యమంత్రిగా అయ్యిండ్రు. పాలమూరు జిల్లాకు కనీసం సాగునీటి వసతిని ఈ ప్రాంతంలో లేనటువంటి సాగునీటి వసతి పాత ప్రాజెక్టే ఉన్నటువంటి ఆల్రెడీ దానికి జీవో ఇష్యూ అయింది, ప్రాజెక్టు డిపిఆర్ అయింది, అన్నీ ఆ ప్రాజెక్టుని టేకప్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతాను. ఎందుకంటే ఇద్దరు దురదృష్టం. కేసీఆర్ కూడా మా జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయిండు, పార్లమెంట్ మెంబర్ అయినాక పోయిన తర్వాత ఎమ్మెల్యే గజ్వేల్ గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక మామునార్ జిల్లాలోని కొడంగల్ నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి వారి బాధ్యత. కేసీఆర్ అంటే పాలమూరు వాసి కాదు, మీరు పాలమూరు వాసి, ఉమ్మడి పాలమూరు వాసి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తెరిగి ఇప్పటికైనా మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను.